దేశం కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన వీరవనిత మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ అని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో ఇందిరాగాంధీ విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దేశ సమగ్రత కోసం పరితపించి చివరికి తమ ప్రాణాలను సైతం ఈ దేశం కోసం అర్పించిన ఇందిరాగాంధీని ఈ దేశ ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరని అన్నారు. 140 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక అర్హత బీజేపీ పార్టీకి లేదని అన్నారు. నాడు స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన కాంగ్రెస్ పార్టీ నేడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రాణాలు త్యాగం చేశారు, పదవులు త్యాగం చేశారు. అలాంటి కుటుంబం మీ దేశంలో ఎవరు ఉన్నారా? 3000 కుటుంబంలో ఎవరు ఏం త్యాగం చేశారు? అసలు బీజేపీ పాత్ర స్వాతంత్ర్యం ఎంత? బ్రిటిష్ వారి రాజ్యంలో లేదు, వాళ్ళే ఉన్నారని కోరుకున్నటువంటి ఆర్ఎస్ఎస్, యూఎస్పీ దేశభక్తులు చలన అవుతా ఉంటే, దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన లాంటి కుటుంబం మాట్లాడుతూ ఉంటే మనలాంటి వారు స్పందించుకుంటే అది చూడనే అవుతుందన్న మాట కూడా ఈ సందర్భంగా మనసుకుంటా ఉన్నాం. ఇందిరాగాంధీ గారు మహిళా నాయకురాలుగా భారత ప్రపంచంలో ధనకీర్తి సాధించిన మహానాయకురాలు, మనందరికీ స్ఫూర్తి. వారిని స్మరించిన అవకాశం నాకు అసంతృప్తి బంధం అనేది చాలా సంతోషమైన విషయం. ఇప్పుడు ధన్యవాదాలు. వారి అధికారంలో కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉంది. భూమి గౌరవించిన సంప్రదాయం నుండి సోనియా గాంధీ గారి నేతృత్వంలో మనం పనిచేస్తా ఉన్నాం. ఖర్గే గారి యొక్క సీనియారిటీ వారికి నిర్మాణంతో రఘునాయకుడు వంతుల యొక్క ఆదేశాలతో మనం నడుస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్న యువకులు ప్రజల పట్ల అవగాహన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇష్టం ప్రజా సంక్షేమం తెలుసు. డాక్టర్ వంశీకృష్ణ సలహా చేశారు. గతంలో ఈ పనులు నేను చేసే కార్యక్రమాలు ప్రజాని మీరు చేసిన కార్యక్రమం ఉంటారండి. ఈ కార్యక్రమం 10% చేయలేకపోయినాను. 2 నెలల ప్రభుత్వం గత 10 ఏళ్లలో ధ్యానం చేసిన కంటే 10 ఎక్కువగా సంక్షోభించాం, అభివృద్ధిస్తాం. దానికి రెడీగా ఉన్నాం. ఏ వేదిక పైన వచ్చి మాట్లాడినా ఆ వేదిక మీద వచ్చి మాట్లాడే సిద్ధంగా ఉన్నాము.